మన సినిమా ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ నేపథ్యంలోనూ, అంతేకాకుండా కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. అలా మీకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించిన వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులు, వారి కుటుంబ నేపథ్యం, వాళ్ళ పిల్లల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాము. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనందరికీ తెలిసిందే. మరి కృష్ణ గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గానే అడుగుపెట్టి హీరోగా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మన ప్రిన్స్ మహేష్ బాబు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఇంకొక అరుదైన ఆశ్చర్యకరమైన విషయం. అది కూడా ఏదో కాదండి, అది స్వయానా మహేష్ బాబు గారి మామ ఎవరో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, అతను ఏం చేస్తుండేవాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. మరి ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మరి మహేష్ బాబు గారి మామ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా అతడి కూతురు గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి. అతడి కూతురు ఎవరో కాదు, స్వయానా మహేష్ బాబు గారి భార్య. ఒకప్పుడు మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా, ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీలో వంశీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గ్లామరస్ హీరోయిన్ గా రాణించి ఆ తర్వాత మహేష్ బాబు గారిని పెళ్లి చేసుకుని సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసిన ఘట్టమనేని వారి కోడలు నమ్రతా శిరోద్కర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే ఈ రోజు ఈ వీడియోలో నమ్రతా శిరోద్కర్ తండ్రి ఎవరో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో, అతను ఏం చేస్తుండేవాడో తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను అన్నమాట. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, నమ్రతా శిరోద్కర్ కుటుంబ నేపథ్యం మరాఠీ సాంప్రదాయానికి చెందినవాడు. ముంబైలోనే పుట్టి పెరిగిన నమ్రతా శిరోద్కర్ కి ఇంకో చెల్లెలు కూడా ఉంది. ఆవిడ ఎవరో కాదు, హీరోయిన్ గా, మోడల్ గా రాణించిన శిల్పా శిరోద్కర్. ఇక నమ్రతా శిరోద్కర్ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈమె తండ్రి పేరు నితిన్ శిరోద్కర్, తల్లి పేరు వనితా శిరోద్కర్. ఇక నితిన్ శిరోద్కర్ 1944 జూలైలోని ముంబైలో పుట్టి పెరిగాడు. ఇతడి కుటుంబ నేపథ్యం అంతా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. ఇతడి తల్లి ఆ రోజుల్లోనే మరాఠీ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ యాక్ట్రెస్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన మీనాక్షి శిరోద్కర్. ఓ విధంగా చూసుకున్నట్లయితే నమ్రతా శిరోద్కర్ కుటుంబ నేపథ్యం కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడనే చెప్పాలి. ఇక నమ్రతా శిరోద్కర్ తండ్రి గురించి మాట్లాడుకున్నట్లయితే, నితిన్ శిరోద్కర్ కి తల్లి ఒకప్పటి హీరోయిన్ గా, లెజెండరీ యాక్ట్రెస్ గా మరాఠీ మరియు హిందీ సినిమా ఇండస్ట్రీలని ఒక ఊపు ఊపేస్తున్నప్పటికీ నితిన్ శిరోద్కర్ కి మాత్రం క్రికెట్ అంటే చాలా పిచ్చి ఉండేదట. చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలన్నది అతడి కళ. అందుకే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రతిరోజు గంటల కొద్దీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోను శిక్షణ తీసుకుంటూ ఉండేవాడు. అలాంటి నితిన్ శిరోద్కర్ ఆయన డిగ్రీ చదువుకునే వయసు వచ్చేసరికి ఎన్నో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ లో ఆడుతూ, ఇక ఇంటర్నేషనల్ క్రికెటర్ గా, రంజీ ట్రోఫీ ప్లేయర్ గా 1967-68లో భారతదేశపు క్రికెట్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి క్రికెటర్ గా చరిత్రలో నిలిచిపోయాడు. ఇక 1967-68లోని ముంబై టీం తరపున రంజీ ట్రోఫీ ప్లేయర్ గా ఆడటం జరిగింది. ఆ రోజుల్లో ఇతడు ఆడిన తీరు అప్పట్లో రంజీ ట్రోఫీ ప్లేయర్ గా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. ఆడింది తక్కువ కాలమే అయినప్పటికీ నితిన్ శిరోద్కర్ పేరు క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఓ మంచి క్రికెటర్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. ఇక క్రికెట్ మీద ఉన్న అభిమానంతో ఆ తర్వాత ఒక క్రికెట్ కోచింగ్ సెంటర్ ని కూడా స్టార్ట్ చేసి ఎంతో మంది యంగ్స్టర్స్ కి ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు. అలాంటి నితిన్ శిరోద్కర్ కేవలం ఓ ప్రముఖ క్రికెటర్ గా మాత్రమే కాకుండా ఓ క్రికెట్ కోచ్ గా, అంతేకాకుండా వ్యాపారస్తుడిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, అంటే సోషల్ మీడియా కథనాల ప్రకారం చూసుకున్నట్లయితే నమ్రతా శిరోద్కర్ తండ్రి నితిన్ శిరోద్కర్ కి 2 భార్యలు ఉండేవాడట. మొదటి భార్య వనితా శిరోద్కర్, అంటే స్వయానా నమ్రతా శిరోద్కర్ తల్లి అయితే, ఇక రెండవ భార్య ఎవరో కాదు, ఆ రోజుల్లోనే మరాఠీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన గంగూబాయ్. అలా నమ్రతా శిరోద్కర్ తల్లి, అంటే స్వయానా శిల్పా శిరోద్కర్ తల్లి ఒకప్పుడు మరాఠీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించిందనమాట. అలా నమ్రత మరియు శిల్పా శిరోద్కర్ల తండ్రికి 2 భార్యలు ఉండడం, ఇక పెళ్లయి 2 కూతురు పుట్టిన తర్వాత కొంతకాలం మనస్పర్ధలతో ఆయన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. అదండి అసలు సంగతి. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా కథనాల ద్వారా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా మహేష్ బాబు మామ ఎవరో, అతడు ఏం చేస్తుండేవాడో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.